ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని అయితే మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. ఈరోజు వచ్చేసి ఫ్రైడే కాబట్టి మేమైతే టెంపుల్కి అయితే వెళ్ళిపోయినాం పొద్దుగాల. చూస్తుండ్రు కదా, ఎందుకంటే ఇది చాలా పొద్దున లేసుకొని మొత్తం వర్క్స్ అన్ని ఫినిష్ చేసుకొని అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్. టిఫిన్ కూడా చేయలేదు, ఎందుకంటే నాకు టెంపుల్కి వస్తే మాత్రం టిఫిన్ చేసి అయితే నేను రాను. టిఫిన్ చేయకముందే వెళ్ళిపోతాము. ఫస్ట్ దర్శనం చేసుకున్న తర్వాతనే టిఫిన్ కానీ ఏమైనా తింటాను. అందుకని చెప్పేసి పొద్దుగాలనైతే వచ్చేసినాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ కొంచెం లేట్గానే వస్తారు అందరు కూడా. పొద్దుగాల ఎవరి వర్క్స్ వాళ్ళకు ఉంటాయి కాబట్టి 1 o'clock వరకు వస్తూనే ఉంటారు భక్తులైతే. ఇది చాలా పెద్ద టెంపుల్ ఫ్రెండ్స్. మా దగ్గరనైతే బాగా జరుగుతుంది ఇక్కడనైతే. ఇది దుర్గమ్మ టెంపుల్. చూస్తుండ్రు కదా ఎంతమంది వచ్చిండ్రని అంటే ఇంకా వస్తూనే ఉన్నారు. చాలా మంచిగా ఉంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది టెంపుల్ అయితే. మేమైతే ఒక్కరం దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత ఇంకొకరం అయితే వెళ్తున్నాం. నేను దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత మా ఆయననైతే ప్రదక్షిణాలు అయితే చేస్తుండు, దర్శనానికి వెళ్ళిండు. ఎందుకంటే ఇద్దరు మా చిన్న కూచీలు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆగం చేస్తారని చెప్పేసి ఒక్కరు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక్కరం అయితే ఇక్కడ వచ్చి కూర్చుండి ఇది చేస్తున్నాం ఫ్రెండ్స్. అందుకని చెప్పేసి మీరు ఇచ్చే ఒక్క చిన్న లైకే నాకు చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. ఎందుకు ఇట్లా అంటున్నానంటే, మీరు లైక్ ఇస్తేనే నా వీడియోస్ అనేవి ఇంకో కొంతమందికైనా యూట్యూబ్ నుంచి వెళ్తుంది ఫ్రెండ్స్. లేకపోతే లేదు. అందుకనే వ్యూస్ కూడా రావట్లేదు. ఈ మాట పదే పదే నేను అడగాను యాక్చువల్గా అసలు, కానీ ఇప్పుడైతే నాకు చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్. మీరు ఇచ్చే కొంచెం సపోర్టే కానీ నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుందని నా యొక్క చిన్న అభిప్రాయం, అంతే తప్ప ఇంకేం లేదు ఫ్రెండ్స్. చూస్తుంటారు కదా, టెంపుల్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. మస్తు ప్రశాంతంగా ఉంటుంది ఫ్రెండ్స్. నాకైతే మనసు బాగలేనప్పుడు అయితే కంపల్సరీగా టెంపుల్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ వస్తాను. ఈ టెంపుల్ చాలా అంటే చాలా మహిమ గల టెంపులే అది. ఇక్కడనైతే బాగా మంది వస్తూనే ఉంటారు, పోతూనే ఉంటారు. ఎంతమంది వస్తారంటే అసలు జనాలు ఫుల్ జనాలు వస్తారు. చూస్తుండ్రు కదా, ఇప్పుడు ఇంతమంది ఉన్నారు, ఇంకా బయట చాలామంది ఉన్నారు. వచ్చేటప్పుడు చూసిండ్రు కదా, ఇంకా చాలామంది ఉన్నారు, ఇంకా వస్తూనే ఉంటారు. ఇట్లనే ఈవినింగ్ ఇంకా మంచిగా జరుగుతుంది. హారతి అవన్నీ ఉంటాయి ఫ్రెండ్స్ ఈవినింగ్ కూడా. కాకపోతే మాకు కొంచెం చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి మాకు వచ్చే అంత వీలు ఉండదు. అందుకని చెప్పేసి ఎక్కువ అంటే మార్నింగ్ టైంలోనే వెళ్తాము. మళ్ళీ ఈవినింగ్ వెళ్ళి మళ్ళీ అంటే ఇది కొంచెం దూరం ఉంటుంది టెంపుల్ మా ఇంటికి. అందుకని చెప్పేసి మేము మార్నింగ్ ఎక్కువ వస్తాము. ఈవినింగ్ అయితే ఎప్పుడో ఒకసారి రావాలనిపించినప్పుడు వస్తాము. ఈవినింగ్ మాత్రం మంచిగా జరుగుతుంది. హారతి అప్పుడు మాత్రం ఫుల్ అంటే ఫుల్ మంచిగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఒక 10-15 minutes అయితే హారతి ఇస్తారు. మంచిగా పాటలు పెట్టేసి మంచిగా ఇది చేస్తారు ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది ఈ టెంపుల్ అయితే. మేమైతే ఎప్పుడు వచ్చినా కానీ మంచిగా అంటే మంచిగా నాకు మనసు బాగలేనప్పుడల్లా నేను వస్తూనే ఉంటాను ఈ టెంపుల్కి. ఎక్కువ అంటే నేను వెళ్ళే టెంపుల్ అంటే ఇది ఒకటి. ఇంకొకటి దీని పక్కనే ఉంటుంది శివాలయం కూడా నాకు చాలా ఇష్టమైన టెంపుల్ ఫ్రెండ్స్. మెయిన్గా అంటే శివుడు ఉంటాడు కాబట్టి అక్కడ ఎవరు పూజారి అట్లా వాళ్ళు ప్రొద్దున చేసేసి వెళ్ళిపోతారు. తర్వాత మన చేతులతోటి మనమే ఆ టెంపుల్ ఎందుకంటే అంత ఇష్టం అంటే అక్కడ మన చేతులతోటి మనమే శివునికి అయితే పూజనైతే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అసలు ఎవ్వరు ఏమనరు. నువ్వు ఎంతసేపు పూజ చేసుకుంటున్నావు ఏంటి అని కూడా అడిగే వాళ్ళే ఉండరు ఫ్రెండ్స్. అంత ప్రశాంతంగా ఉంటుంది. నాకు చాలా ఇష్టం. మండేనైతే వెళ్తాము. ఎప్పుడన్నా ఒకసారి వెళ్ళి మంచిగా పూజ చేసుకొని అయితే వస్తాం. మస్తు ప్రశాంతంగా ఉంటుంది అక్కడ కూడా. ఇక్కడనే దగ్గరనే 3-4 టెంపుల్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. మొత్తం ఇక్కడ చాలా పెద్ద ఉంటుంది ఏరియానైతే. ఈ ఏరియాలోనే శివుని టెంపుల్ ఉంటుంది, వెంకటేశ్వర టెంపుల్ ఉంది, ఇది దుర్గమ్మ టెంపుల్. ఇంకొకటి అద్దాల మేడలో ఉన్న దుర్గమ్మ అని కూడా ఒకటి కొత్తగా రీసెంట్గానే 1 year బ్యాక్ అయితే చేసిండ్రు ఫ్రెండ్స్. అది సూపర్ అంటే సూపర్ ఉంటుంది. కాకపోతే అది ఇప్పుడు ఓపెన్ ఉండదు, ఎందుకంటే నవరాత్రులు అప్పుడే దాన్ని ఓపెన్ చేసి ఉంచుతారు కాబట్టి.